తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత్ పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెబుతుందని, ఈ సమయంలో భారత పౌరులందరూ ఐక్యత చాటుతూ దేశభక్తి కలిగి ఉండాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, భారతీయ విద్యాభవన్స్ కాకినాడ కేంద్ర చైర్మన్ వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న భారతీయ విద్యాభవన్స్ పాఠశాల అవగాహన సదస్సు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉద్దరాజు ఆనందరాజు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, భారతీయ విద్యాభవన్స్ లో విద్యార్థులకు చదువుతో పాటు దేశ సాంస్కృతిక సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ విద్యాబోధన చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, పెద్దాపురం నియోజకవర్గంలో గొప్ప విలువలతో కూడిన విద్యా సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజా సూరిబాబురాజు, కేరళ ఫిషరీస్ యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ మోహన్ కుమారన్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, రఘుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆయుధం ఉంటే మనం కూడా ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయగలం. ఆ ఆయుధం ఏంటంటే, సమాజం దగ్గర ఉన్న ఆయుధం విద్య, ఎడ్యుకేషన్ అన్నది ఒక మంచి ఆయుధం. ఆ ఆయుధాన్ని తీసుకుని వచ్చిన మహానుభావుడు కేఎం మున్షి గారు. భారతదేశంలో పిల్లలకు మంచి చదువు అందాలి, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, వాళ్ళు చక్కగా పెరగాలి, మళ్ళా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో భారతీయ విద్యాభవన్ అనే పేరుతో ఆయన చాలా స్కూల్స్ స్థాపించారు. మొత్తం భారతదేశంలో చూసుకుంటే ఎన్నో స్కూళ్ళు, వందల స్కూళ్ళు ఉన్నాయి భారతదేశం. ఈ పిల్లలు చూసారు మీరందరూ కూడా ఎంత చక్కగా భగవద్గీతలో శ్లోకాలు చెప్పారు, చక్కని నృత్య ప్రదర్శనలు చేశారు. వాడు సినిమా డైలాగులు చెప్పాల, సినిమా పాటలకు డ్యాన్స్ చేయరు. వాళ్ళు చేసింది భారతీయ సంస్కారానికి, భారతీయ సంస్కృతిని ఇక్కడ మన ముందు వాళ్ళు ప్రదర్శించారు. ఇది భారతీయ విద్యాభవన్ యొక్క ముఖ్యమైన అంశం. అందుకని ఈ ప్రాంతంలో కూడా భారతీయ విద్యాభవన్ ఒక స్కూల్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడే మన ఏడీబీ రోడ్లో 25 ఎకరాలలో ఒక మంచి పాఠశాల రాబోతుంది. వారు కాశీ విశ్వనాథరాజు గారు తనకున్న 25 ఎకరాలని స్కూల్ కోసం ఇచ్చేశారు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, మన భూములన్నీ మన దగ్గర ఉండాలి, ఇంకా ఎవరిదైనా ఉంటే వాళ్ళది కూడా లాక్కోవాలని చూస్తున్నాం మనం ఈ మధ్యకాలం. కానీ ఆయన ఉన్న భూమిని స్కూల్ కోసం ఇచ్చేసారు. 25 ఎకరాల్లో బ్రహ్మాండమైన స్కూల్ రాబోతుంది. అక్కడ మంచి విషయాలు పిల్లలకు చెప్పబడతాయి. లక్ష్మీనారాయణ గారు ఆయన చైర్మన్గా ఉండటం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన విలువలతో కూడిన విద్య నేర్పాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని దాన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్కూల్స్లో, అంటే భీమవరం మా భారతీయ విద్యాభవన్ స్కూల్స్ నాగేష్ సార్ వచ్చారు, మొన్న కూడా రాజమండ్రి స్కూల్ కూడా వచ్చారు ఈ సంవత్సరం, ఈ నెల సంవత్సరం. అలాగే విలువలతో కూడిన విద్య ఎలా చేయాలో కూడా తల్లిదండ్రులు నేర్పుతారు, పిల్లలు కూడా నేర్పుతారు, మరి టీచర్స్ నేర్పుతారు. అన్ని రకాలుగా ఆయన ఈ స్కూల్ని తీసుకెళ్తారని నేను భావిస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ, మరి నాకు ఇక్కడ మా ప్రిన్సిపల్ అయినటువంటి రామాదేవి గారు ఇక్కడే ఉన్నారు. గత సంవత్సరం ఇక్కడ, ఈ సంవత్సరమే రిటైర్ అయ్యారు. కాకినాడ ఇక్కడ రమాదేవి గారు
12-13 సంవత్సరాలు దేవరంలో ప్రిన్సిపల్గా ఉన్నారు. కాకినాడలో ఉన్నారు. మరి ఎంతో విలువైన కూడిన విద్య పిల్లలందరికీ చేరటం వల్ల ఎంతో పైకి వెళ్తారు. ఇక్కడ అనేక డాక్టర్లు చదువుతున్నారు, ఇంజనీర్లు చదువుతున్నారు. మరి అలాగే మిగతా విలువలతో కూడిన విద్య కావాలని ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు అవతల ఆనందరాజు ఫౌండేషన్ తరఫున ఆయనకి మనసారా అనేక భారతదేశానికి సేవ చేయడానికి అవకాశం ఉంటాయి. మన జేడీ లక్ష్మీ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేది. అవును, మాకు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేది. కానీ ఆయన ఇద్దరికి ఒక సివిల్ సేఫ్టీ ఆఫీసర్గా పేరు తీసుకోవడం వల్ల ఆయన పేరు కూడా మరి జేడీ ఆయన జేడీ అంటే దానివల్ల కూడా మీరు ఎంతో మంది ఇప్పటికీ కూడా లక్ష్మీనారాయణ గారు అన్నట్టు దాన్ని బట్టి అలాంటి విలువలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి. అలాగే స్కూల్ కూడా మంచి విలువ ఉంది. జ్ఞానాలనే భవిష్యత్తులో మంచి ఎడ్యుకేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది. 25-26 ఎకడమిక్ కూడా ప్రారంభిస్తుంది. దాని అందరూ కూడా మనం ఉపయోగించుకోవాలి. అలాగే లక్ష్మీనారాయణ గారు చెప్పారు, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే టీచర్స్ ఉన్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులు, పిల్లలు తయారు చేయడం, తర్వాత టీచర్స్. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం చెప్తారంటే పిల్లలకు చదివించేస్తున్నారు, ఇచ్చేసి పని చేసుకుంటున్నారు. ఆడు చదువుతున్న చదువుడు మొత్తం మీద డిపెండ్ అయింది. నేను కూడా తగ్గించుకుని చదువు విషయంలో చదువు అయిపోయింది. చదువే కాదు, గేమ్స్ కానీ సాఫ్ట్వేర్ కార్యక్రమాలు కానీ ఎక్కువ పిల్లలు తయారు చేయాలి. ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే మనకి అన్నింటిలో అన్ని రంగాల్లో కూడా చూసుకుంటారు. పిల్లలందరినీ కూడా చాకరీ తయారు చేయాలంటే ఎన్ని కూడా కావాలి. ఎదురు అందరూ కూడా మన పిల్లలను బాగా చదివించుకోవడానికి అవకాశం మాకు ఇక్కడికి భారతీయ విద్యాభవన్ మన పని కూడా మన దగ్గరికి వచ్చింది. మన ఎక్కడ మన దగ్గరికి వచ్చింది. ఇక్కడ మరి ఫౌండేషన్, ఆంధ్ర ఫౌండేషన్ మంచి ఉద్యోగులు ఇక్కడ మనకు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా దాన్ని ఉపయోగించి ముందుకెళ్ళాలి. అలాగే కంచి టెంపుల్ వాళ్ళు కూడా స్కూల్ పెట్టడానికి ఇక్కడ నేను సైట్ స్కూల్ చైర్మన్ అంటే మనం ఇక్కడ చెప్పుకోకూడదు. కానీ వారికి గతంలో ఏం చేశారో ఎవరికి తెలియదు. డబ్బులుంటే స్కూల్ చైర్మన్, ఆ వీధిలో ఒక వార్డు కౌన్సిలర్ అయితే కొంచెం కాన్వెంట్ పెడతారు. అంటే ఆ స్కూల్లో విలువలతో కూడిన విద్య నేర్చుకుంటా ఉన్నారా లేదా అనేటువంటిది మనకు కూడా అవసరం లేదు. పెద్దలు చెప్పినట్టు ఆ స్కూల్లో ఫీజు ఎక్కువగా ఉంటే ఆ స్కూల్లో బాగా చదువు చెప్తున్నట్టు. స్కూల్లో ఫీజులు లేవు, అక్కడ డిస్కో డ్యాన్స్ నేర్పట్లేదు, ఏమి నేర్పించట్లేదంటే ఆ స్కూలు భరతనాట్యం ఏదో నేర్పుతున్నారంటే అది మామూలు స్కూల్ కింద లెక్కేసి అటువంటి స్కూల్కి పంపించడం మానేశారు తల్లిదండ్రులు. పెద్దలు జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. అలాగే ఇందాక ఒక జట్కా బండి తోలేవాడి కోసం చెప్పారు. రోజు అబ్బాయి జట్కా తోటం చూశారు. వాళ్ళ తల్లి నేను కూడా జట్కా తోలుతాను. వీరు ఒక మంచి నిజాయితీగా ఒక అధికారిగా ఉండబట్టి వారి కుమారుడు కూడా ఐపీఎస్ అధికారి అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మీ అందరికీ కూడా నమస్కారాలు. రాజ్యసభ సాధిస్తారు అని వివరించడానికి పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారిలో ముఖ్యులు మీరు సభలో ఆసీనులై ఉన్నారు. భారత్ పాక్ సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ కరాచీ బేకరీ వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేశారు. బేకరీ పేరు తొలగించాలని డిమాండ్ చేస్తూ నేమ్ బోర్డు ధ్వంసం చేశారు. హైదరాబాద్ నగరంలో పాకిస్తాన్ ఆనవాళ్లు ఉండకూడదని, అక్కడ సిటీ పేరు అయిన కరాచీని తొలగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టారు.
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో పలువురు భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఆర్ఎస్పురా సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల్లో విధి నిర్వహణలో ఉండగా సార్జెంట్ సురేంద్ర మోగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని రాజస్థాన్ జుమ్జూన్లోని మాండవా గ్రామంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తోటి గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక వీర జవాన్ సార్జెంట్ సురేంద్ర మోగా కూతురు మీడియాతో మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి. తన తండ్రి అడుగుజాడలో నడుస్తానని చిన్నారి చెప్పింది. తన తండ్రి దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉందని తెలిపింది. తాను సైనికురాల్ని అయి తన తండ్రి చావుకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చిన్నారి వర్తిక ఆవేదన వ్యక్తం చేస్తుంది. बहुत प्राउड फील हो रहा है. मेरे पापा बहुत अच्छे थे. मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने. रात को 9 बजे पापा ने बोला कि यहाँ पे कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे और यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर, कि ना पाकिस्तान का खात्मा करना है. नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खत्म करना चाहिए. पापा की तरफ फौजी बनना चाहती हूँ. मैं अपने पापा का बदला लूंगी, चुन चुन के बदला लूंगी अपने पापा का. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమిళనాడు ప్రజలకు మేలు చేసే విషయంలో అవసరమైన తోడ్పాటు అందిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. ప్రజల క్షేమం శ్రేయస్సే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం కావాలని వెల్లడి. మంత్రి నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపాటు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.